శ్రీమాత్రే నమః. భగవద్గీత నమస్తమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే కనుక, మనకి తెలంగాణ నందు కాళేశ్వరం నందు పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల మనం చేయవలసిన మంచి కార్యక్రమాలు ఏంటి అంటే కనుక, పితృదోషాలు చాలామందికి ఉన్నాయి. పితృదోషాల వల్ల సంతానం కరెక్ట్ లేకుండా, గృహనందు వివాహం జరగకుండా, అర్ధాయుష్తోని మరణించడము చాలా జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఈ పుష్కరాలలో పిండ ప్రదానం చేయడం ద్వారా మీ పితృదోషాలు పరిహారం అవుతూ ఉంటాయి. అంతేకాకుండా త్రివేణి సంగమం మన తెలంగాణ కాళేశ్వరం నందు ఉందన్నమాట. అందువల్ల కాళేశ్వరం నందు గోదావరి నది, ప్రాణహిత నది, సరస్వతి నది ఈ 3 ప్రవాహం జరుగుతూ ఉంటాయి. కావున స్నానాలు చేయడం ద్వారా ఆరోగ్యంలో ఎలాంటి లోటుపాట్లున్నా కూడా మనకన్ని విధాలుగా ఆనుకూలంగా అవుతూ ఉంటుంది. ఆరోగ్యం బాగలేకున్నా, మనసు ప్రశాంతంగా లేకున్నా, శని దోషాల పరిహారం కూడా ఈ పుష్కర స్నానం వల్ల మీకు అన్ని విధాలుగా విజయం సాధిస్తూ ఉంటారు. ఈ పుష్కరాలందు దీపము గంగాదేవి కనిపించడం వల్ల, అంతేకాకుండా 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాల్లో స్నానం చేయడం చాలా పవిత్రమైనది, శ్రేయస్కరమైనది. చెప్తే ఉంటే ఈరోజు మొత్తం సరిపోదు వీడియోలో. కావున సరస్వతి పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు నుండే ప్రారంభమయ్యాయి. 21వ తారీఖు 5వ నెల 6వ నెల 5వ నెల నుంచి 6వ నెల వరకు ఉంటాయన్నమాట పుష్కరాలు. 21వ తారీఖు 5వ నెల 2026 నుండి 1వ తారీఖు 6వ నెల 2026 వరకు ఉందన్నమాట. ఈ 12 రోజులు పరమ పవిత్రమైన రోజులు. ఈ 12 రోజులు చాలా శ్రేయస్కరమైంది. అందులో అధిక జ్యేష్ఠ మాసం రావడం విశేషమైంది. ఎందుకంటే ఇంకా అధిక జ్యేష్ఠ మాసం, అధికం అంటే కనుక ఎక్కువ స్నానం చేయడం వల్ల కూడా తెలుసా ఎక్కువ ఫలితం లభిస్తూ ఉంటుంది. కావున ప్రతి ఒక్కరికి కూడా తెలుసా ఆ జగదాంబిక జగన్మాత సరస్వతీదేవి కృపాకటాక్షాలు సిద్ధించాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.